కాంగ్రెస్ సర్కార్ హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుందని విమర్శించారు ఎంపీ ఈట్ల రాజేంద్ర. హామీల అమల్లో సీఎం రేవంత్ చేతులెత్తేశారని మండిపడ్డారు. 40% మందికి కూడా రుణమాఫీ కాలేదని, బాధిత రైతులంతా దీక్షకు హాజరు కావాలని అన్నారు. ప్రభుత్వం మెడలు వంచైనా కలిసికట్టుగా పోరాటం చేద్దామని ఎంపీ ఈట్ల రాజేంద్ర తెలిపారు. 1,00,000 కోట్లు అయిపోయింది. ఇక దేంట్లో పైసలు ఎక్కడ కనబడతలేవు. ఏదైనా పెట్టాలని చెప్పి మూసి ప్రక్షాళనలో సిస్టమ్ పట్టుకొచ్చింది. దానికట 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి దాన్ని మూసి ప్రక్షాళన చేస్తా అని చెప్పింది. నేను అనుకున్నా దీనికి పెద్ద ఎజెండా స్కెచ్ చేసినట్టు, దీనికి పెద్ద స్కెచ్ చేసుకున్నట్టుందని చెప్పి అనుకున్నట్టుగానే ఫీల్డ్ మీద కనపడతారు. నిన్న లచ్చమ్మ అంతకుముందు నాడు కూలగొట్టినాడు పోతున్నావు, నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. నన్ను పట్టుకొని బిడ్డ కాపాడ బిడ్డ అని ఏడ్చింది. కానీ ఆమెకు ధైర్యం సరిపోనట్టున్నది. ఆ భూమి బిడ్డలకు ఇచ్చింది. బిడ్డలను చేసుకున్న అల్లుళ్ళు ఈ భూమి చెల్లడాడ కదా, మీరు కట్టం తీసుకురమ్మని చెప్పి వాళ్ళు ఎంత వేధించో తెలియదు. కానీ ఆమె సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది. మొన్న ఆ శవం కాడికి పోయింది. అంటే ఇట్లా నేను ఒక్కటే మీకు హామీ ఇస్తున్నాను. నాకు తెలిసి ఇంకా పిచ్చి పని ఈ ముఖ్యమంత్రి చేస్తాడని చెప్పి నేను అనుకోవట్లేదు. జ్ఞానోదయమై మర్యాదగా వీటి మీద సమీక్ష చేసి దీనికి ఒక పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి తప్ప నీ తాత జాగీర్లాగా, నీ అబ్బా జాగీర్లాగా మా ప్రజలను వేధిస్తే చూస్తూ ఊరుకుంటామని అంటే మాత్రం మూర్ఖత్వం అయితే మిస్టర్ రేవంత్ రెడ్డి. కాళేశ్వరం 1,00,000 కోట్లు అయిపోయింది. ఇక దేంట్లో పైసలు ఎక్కడ కనబడతలేవు. ఏదైనా పెట్టాలని చెప్పి మూసి ప్రక్షాళనలో సిస్టమ్ పట్టుకొచ్చింది.